For the updates, రైట్ గుంటూరుకు వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ 2 రోజుల దర్యాప్తులో సిట్ దర్యాప్తులో తేలిన అంశాలేంటి? గుంటూరులో సిట్ దర్యాప్తు పూర్తయినట్టేనా, ఇంకా విచారణ కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? థ్యాంక్ యూ శ్రావణి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో సిట్ విచారణ అంటే శనివారం ఆదివారం 2 రోజులు కూడా దాదాపు 36 గంటల పాటు కొనసాగింది. అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకులు, అదేవిధంగా పోలీస్ శాఖ పనితీరు, ఈ మొత్తం వ్యవహారాన్ని సిట్ దర్యాప్తు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా పోలీస్ శాఖ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సిఐ మీద, అంటే రాంబాబు అనే సిఐ మీద ప్రత్యక్షంగానే కంప్లైంట్ చేశారు. ఆయన మీడియాలో కూడా కామెంట్లు చేశారు. సో ఇలాంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో పోలీసులు లంచాలు తీసుకొని ప్రత్యర్థి పార్టీలకు సహకరించారనేటువంటి ఆరోపణ కూడా చేశారు. వీటన్నిటి మీద కూడా సిట్ నిన్న దర్యాప్తు చేసింది. అదేవిధంగా ఈ రోజు కూడా, అంటే 3వ రోజు కూడా కొన్ని గ్రామాల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు పై అధికారులు ఆదేశాల మేరకు అంటే నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘర్షణ జరిగినటువంటి ప్రాంతాల్లో సిట్ దర్యాప్తు చేసింది. అయితే ఈ సందర్భంగా కొన్ని కంప్లైంట్లు కూడా వచ్చాయి. అంటే గ్రామస్తుల నుంచి సిట్కు ఫిర్యాదులు అందాయి. మా గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఘర్షణ జరిగాయి, మా గ్రామంలో కూడా మమ్మల్ని వేధించారు అనేటువంటి కంప్లైంట్లు 2 పార్టీల నుంచి, అటు వైసీపీ నుంచి టీడీపీ నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో సిట్ తన పూర్తి నివేదిక ఇవ్వాలంటే ఈసీకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమాచారం తీసుకోవాలి. ఎవరైతే ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదులు చేసినటువంటి గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరపాలి. ఈ జరిపిన తర్వాత పూర్తిస్థాయి నివేదికని ఈ రోజు సాయంత్రానికి ఖచ్చితంగా ఈసీకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సిట్ అధికారులు ఉన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి దర్యాప్తులో కూడా దాదాపు 36 గంటల దర్యాప్తులో కూడా పోలీస్ శాఖ పెట్టినటువంటి కేసులు, అదేవిధంగా బాధితులు ఎంతమంది ఉన్నారు, దాని తర్వాత ఎవరైతే ఈ ఘర్షణలకు మూల కారణం, ఎక్కడి నుంచి ఈ వివాదం మొత్తం కూడా ప్రారంభమైందనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత దగ్గరుండి పర్యవేక్షించారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో మొత్తం 7 సిట్ అధికారులు ఆ మొత్తం జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్లి సమాచారం సేకరించారు, దర్యాప్తు చేశారు. ఈ రోజు మరొకసారి, అంటే 3వ రోజు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరిగినటువంటి గొడవలను దర్యాప్తు ద్వారా తెలుసుకొని దాన్ని ఈసీకి నివేదిక ఇచ్చేందుకు ఆ సిట్ అధికారులు సిద్ధమయ్యారు.